Audio Jungle. Audio Jungle. వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి నేను కొంత బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది నేను మీకు తెలియచేస్తాను. సో బిఫోర్ ఆ ప్రాజెక్ట్ గురించి వెళ్ళడానికి ముందు ఏంటంటే, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ త్రూ ద డెకెడ్స్. సో గడిచిన కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏ విధంగా ఉంది? సో ఆ, కొన్ని డెకెట్స్, ఒక 10 years కలిపితే ఒక డెకెట్ అంటాము. సో లాస్ట్ డెకెట్స్లలో కాస్ట్ ఆఫ్ లివింగ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఏ విధంగా ఉందో, సో ఒక్కసారి ఈ చార్ట్ అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో మనలో మనం ఈ బిజీ లైఫ్లో పడి ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకోము, కానీ ఒక్కసారి ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1960లో కనుక చూసుకున్నట్టయితే మనం అన్ని జాయింట్ ఫ్యామిలీసే ఉండేది కదా. అంటే మినిమం ఒక 10 members అనేది మినిమంగా ఉండేది ఒక ఫ్యామిలీ. సో 10 and more పీపుల్ ఉండేది. సో అలా ఒక 1 month వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలంటే 100 రూపీస్ ఉంటే సరిపోయేది. సో నెల మొత్తం గడవాలంటే 100 రూపాయలు ఉంటే వాళ్ళకి ఫుడ్కి, క్లోత్కి, షెల్టర్కి, ఈ మూడిటికి సరిపడడానికి వాళ్ళకి 100 రూపాయలు ఉంటే వాళ్ళకి సరిపోయేది. సో అండ్ 1980, సో అంటే ఒక 20 years తర్వాతకి ఏం జరిగింది అని అంటే, అదే ఫ్యామిలీ లీడ్ చేయాలంటే 1000 రూపీస్ ఉంటే సరిపోయింది. సో నెల మొత్తానికి వాళ్ళకి 1000 రూపాయలు. సో 1000 రూపాయలతో వాళ్ళ లగ్జరీ లైఫ్ ఏం కాదు, సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అనేది అవుతుంది. అండ్ 2000 కల్లా, అంటే ఇంకో 20 years దాటిన తర్వాతకి ఏంటంటే 2000కి వచ్చేసరికల్లా మనం చూసుకున్నట్టయితే జాయింట్ ఫ్యామిలీస్ కాస్త స్మాల్ ఫ్యామిలీస్గా మారాయి. సో మినిమం ఆఫ్ 4 people, మాక్సిమం 4 people అలాగా ఉన్నారు. సో అలా ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే 10,000 రూపీస్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ 20 yearsకి 000 అని యాడ్ అవుతూ వచ్చింది. సో 1960లో 100 ఉన్నప్పుడు 20 years తర్వాత 1980లో కల్లా ఇంకో జీరో యాడ్ అయ్యి 1000 అయింది. అండ్ 2000కి వచ్చేసరికల్లా ఇంకో జీరో అయ్యి 10,000 అయ్యింది. అండ్ 2020 కల్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక చూసుకున్నట్టయితే మినిమం 1,00,000 రూపాయలు అనేది మనము సంపాదించాలి. సో మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, సో మరి నా ఇన్కమ్ మంత్లీ ఈరోజు 1,00,000 రూపాయలు లేదు కదా. సో నేను ఒక 30,000, 40,000, 50,000, 60,000 ఇంతే కదా నేను సంపాదిస్తుంది, మరి నా లైఫ్ లీడ్ అవ్వట్లేదా అని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు లీడ్ చేస్తున్న లైఫ్ ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, మనం మీరు రెంటెడ్ ఇండ్లలో ఉన్నారనుకోండి, మీ బడ్జెట్ ఫ్రెండ్లీ రెంట్లో ఉంటుంటారు. సో మీరు ఏదైనా పిల్లల్ని కనుక స్కూల్లో వేయాలనుకుంటే, సో బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్లోకి వేస్తూ ఉంటుంటాము. సో 4 వీలర్ ప్లేస్లో 2 వీలర్తో మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో ఇలా బ్రాండెడ్ బదులు అన్బ్రాండెడ్ వస్తువులు మనం యూస్ చేసుకుంటూ ఉంటుంటాము. అంటే సో ఉన్నంతలో కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేయడం వల్ల అలా జరుగుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం బెటర్ లైఫ్ని మనం లీడ్ చేయాలంటే మినిమం ఏంటి అని అంటే 1 lakh ఉంటేనే మనం సేవింగ్స్ కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మనము చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఇలాగే చూసుకున్నట్టయితే బై 2040 కల్లా మీకు అర్థమై ఉంటుంది ఎంత సంపాదిస్తే సరిపోతుందో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు 2020 కల్లా నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే కొంచెం బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ అదే 2040 కల్లా ఇప్పుడు బెటర్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఒక 10 lakhs మంత్లీ 10 లక్షల రూపాయలు సంపాదిస్తే, ఈరోజు నువ్వు 1,00,000 సంపాదిస్తే ఎంత ఎంత లైఫ్ రీచ్ చేయగలుగుతావో అప్పుడు కూడా నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తే అంతే లైఫ్, అంతే కానీ లగ్జరీ లైఫ్ మాత్రం కాదు. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరున్న ప్రొఫెషన్లో జాబ్ కానివ్వండి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, నెలకి 10 లక్షల రూపాయలు 2040 కల్లా వచ్చే అవకాశం ఉందా? సో ఎంప్లాయీస్కి కనుక చూసుకుంటే డెఫినెట్లీ అది వచ్చే అవకాశం అనేది లేదు. సో సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారా? సో డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఉన్న ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన. సో అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ పెరుగుతుంటాయి. సో మరి ఏంటి, మరి నెలకి 10 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఎక్కడ ఉంది అని అంటే ఆంట్రప్రనర్షిప్లో ఉంది.
సో అసలు ఏంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? సో మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్న జాబ్ ఉందో ఈ జాబ్ సర్వైవల్ మాత్రమే. కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటంటే ఇది కెరియర్ చాయిస్. సో ఎందుకు ఇది కెరియర్ చాయిస్ అంటే ఇట్స్ అ మోస్ట్ రివార్డింగ్. అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు వాటర్ మిలన్స్ ఉన్నాయి. సో ఒక వాటర్ మిలను ఒక బిజినెస్ పర్సన్ ఏంటి అని అంటే దాన్ని అలాగే తీసుకొచ్చి ఒక ఫార్మర్ దగ్గర నుంచి 10 రూపీస్ కొన్నాడు అనుకోండి. బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడంటే దాన్ని 20 రూపీస్కి సెల్ చేస్తాడు. కానీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ఆ వాటర్ మిలన్ కాస్త జ్యూస్‌గా కన్వర్ట్ చేసి ఒక్కో గ్లాస్‌ని తను 30 రూపీస్‌కి సేల్ చేస్తాడు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటే అదే దాన్ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఒక వాటర్ మిలన్‌లో 5 గ్లాసెస్ చేసి తను 150 రూపీస్ ఎర్న్ చేస్తాడు. అంటే ఒక ఐడియాని డెవలప్ చేసే వ్యక్తిని ఆంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఈరోజు వాట్సాప్ ఉంది. సో వాట్సాప్ ఏందంటే ఈరోజు పీపుల్‌కి నీడ్‌గా మారింది. అదొక చిన్న ఐడియా. ఆ ఐడియాని ఈరోజు డెవలప్‌గా చేసి తను బిజినెస్ అనేది చేస్తున్నాడు. సో అలా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక ఐడియాని డెవలప్ చేసే వ్యక్తిని ఆంటర్‌ప్రెన్యూర్ అంటారు. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే మోస్ట్ రివార్డింగ్. అంటే నీ స్కిల్‌కి తగ్గ వాల్యూ దొరికేది ఎక్కడ అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో దొరుకుతుంది. బీ యువర్ ఓన్ బాస్. ఎందుకంటే నువ్వు ఏదైతే ఫీల్డ్ ఎంచుకుంటున్నావో అక్కడ నీకు నువ్వే సీఈఓ మైండ్ సెట్ తోటి ఉండాలి. సో అందుకే నువ్వు అదే నువ్వుకి నువ్వే బాస్. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అంటే నీ లైఫ్ అనేది డిఫాల్ట్‌గా కాకుండా డిజైర్ లైఫ్‌గా. ఒక ఎంప్లాయీ లైఫ్ చూసుకుంటే ఏముంటుందండి? లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉంది? లాస్ట్ 10 ఇయర్స్ ఎలా ఉందో సో అదే సేమ్ రొటీన్ లైఫ్ అనేది 9-5 జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. తను రిటైర్మెంట్ అయ్యేంత వరకు కదా! సో కానీ ఒక్క సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కనుక చూసుకుంటే 1 వీక్ తర్వాత ఎక్కడుండాలి? 1 మంత్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఎలా ఉండాలో ప్రతీదీ డిజైన్‌గా వెళ్తుంది. అలా డిజైన్ లైఫ్ అనేది మనకి కావాలి. వర్క్ ఇన్ ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. ఈరోజు మీరు మీ ఇంట్లో కూర్చొని ఇన్ఫర్మేషన్ వింటున్నారు. నేను మా ఇంట్లో కూర్చొని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇలా షేర్ చేసుకునే అంటే మీ టైంని మీరు ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకునే అవకాశం ఏందంటే ఆంటర్‌ప్రెన్యూర్‌కి అనేది ఉంటుంది. ఒక ఎంప్లాయీ అనుకోండి, ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్‌లో వెళ్లి వర్క్ చేయాలి. కానీ ఆంటర్‌ప్రెన్యూర్ అది కాదు. తన ఐ తనకు కావాల్సిన టైంని తను ఫిక్స్ చేసుకొని వర్క్ చేసుకునే అవకాశం అనేది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉంటుంది. సో నేషన్ ఫస్ట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట చెప్తున్నారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. సో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి అనంటే మన దేశానికి సంపద సృష్టించే వ్యక్తి ఎవరు అనంటే ఆంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్. సో ఎందుకంటే అలా ఎప్పుడైతే సంపద సృష్టించగలుగుతామో అప్పుడే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. నేషన్కి ట్యాక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర నుంచే రావడం జరుగుతుంది. సో మరి ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనంటే ఏం కావాలి? సో మనలో చాలా మందికి ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్‌లో వచ్చే మెయిన్ క్వెషన్ ఏంటి అనంటే ఫస్ట్ క్యాపిటల్. నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మైండ్‌లోకి వచ్చేదంటే పెట్టుబడి, డబ్బు, పెట్టుబడి. సెకండ్ ఏంటనంటే మనీ ఉంటే మరి ఏ బిజినెస్ చేయాలి? ఏ బిజినెస్ చేస్తే డబ్బులొస్తాయి? ఈ 2 థింగ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ నీ దగ్గర కనుక మంచి ఐడియా ఉంటే క్యాపిటల్ అనేది ఏదో విధంగా చేయొచ్చు. అంటే ఈ 21st సెంచరీ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. ఎలా మారింది అనంటే ఈరోజు పెట్టుబడి లేకపోయినా పర్లేదు కానీ ఐడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్టయితే జొమాటో మనకు తెలుసు. జొమాటోకి ఒక్క రెస్టారెంట్ కూడా లేదు. కానీ ఈరోజు వేల కోట్ల టర్నోవర్, ఏ రెస్టారెంట్ చేయలేనంత టర్నోవర్, కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఈరోజు జొమాటో చేస్తుంది. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్‌ని క్రియేట్ చేస్తూ వచ్చింది. సో ఓలా చూసుకున్నట్టయితే ఒక బైక్ కానీ సొంతంగా ఒక బైక్ కానీ ఒక కారు కానీ లేదు. కానీ ఈరోజు వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఓయోకి ఒక్క లాడ్జింగ్ తన సొంత పేరుగా ఒక లాడ్జింగ్ కూడా ఉండదు. కానీ ఒక లాడ్జింగ్‌లన్నిటిని ఒక దగ్గర కలిపి ఈరోజు బిజినెస్ చేస్తూ కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఈరోజు చేస్తుంది. సో అలా ఇప్పుడున్న 21st సెంచరీ బిజినెస్ మోడల్ పూర్తిగా ఐడియా ద్వారా రన్ అవుతుంది. పెట్టుబడి కాదు, ఐడియా తోటే ఈరోజు బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో మీకు కనుక మీ దగ్గర కనుక అలాంటి ఐడియా కనుక ఉంది అనంటే వెల్ అండ్ గుడ్, సూపర్. లేదు అనంటే ఈరోజు నేను మీకు అలాంటి ఒక అద్భుతమైన ఐడియాని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను.
సో మనందరికీ తెలుసు 1+1+1 అంటే 3 కదా. సో ఎక్కడికి వెళ్ళినా అది యూనివర్సల్. సో 1+1+1 అంటే 3, కానీ ఒక సినర్జీ ఎఫెక్ట్ అనేది ఉంది. ఆ సినర్జీ ఎఫెక్ట్ ఏంటి అని అంటే 1+1+1 అంటే 111. ఆ సినర్జీ ఎఫెక్ట్ ఎక్కడ పాసిబిలిటీ అవుతుందంటే ఇండస్ వివాలో పాసిబిలిటీ అవుతుంది. అది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ వెల్నెస్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటి అని అంటే ఆరోగ్యం అనేది తన ప్రైమరీ నీడ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది, హర్ ఘర్ ఆయుర్ యోగ్. సో ప్రతి ఇంటికి ఆయుర్వేద యోగా అనేది కంపల్సరీ. ఎందుకంటే ఆయుర్వేదం అంటేనే ఆయుష్ని పెంచేది. సో ఈరోజు ఎన్నో అబ్రాడ్ కంట్రీస్ మన యొక్క ఆయుర్వేదం కానీ యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ యొక్క డే టు డే లైఫ్లో వాళ్ళు ఒక హ్యాబిట్గా మార్చుకున్నారు. అలాంటిది మన ఇండియాలో కూడా అది ఒక కల్చర్గా బిల్డ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో సో ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఆ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది, హర్ ఘర్ ఆయుర్ యోగ్. ప్రతి ఇంటికి ఆయుర్వేద యోగా అనేది కంపల్సరీ అనే ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్, సో చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఐడియా ఉంటుంటుంది. సో కొంతమంది కొత్తగా ఇది ఏంటో కొత్త ఫీల్డ్ అని అనుకుంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్తదేం కాదండి. ఇది చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంది. సో వాళ్ళు విన్నప్పుడు ఒకలాగా ఉండుంటుంది, సో ఇప్పుడు ఒకలాగా ఉండుంటుంది. ఎందుకంటే సో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ ఏంటంటే సో కాలానికి అనుగుణంగా అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎంతో మందిలో తనలో ఉన్న దాగి ఉన్న స్కిల్స్ని బయటికి తీసి ఒక ఆంటర్ప్రనర్గా క్రియేట్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంటర్నెట్. ఒక్కసారి ఆలోచించండి, ఒక 1 hour మనం ఇంటర్నెట్ లేకుండా ఊహించుకోగలుగుతామా ప్రపంచాన్ని? ఒక 1 minute మన ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ కట్ అయిపోతే ఎంత లాస్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈరోజు ఒక నిమిషం ఒక సెకండ్ గడవాలన్నా ఈరోజు ఇంటర్నెట్ అనేది కావాలి. అలా బిల్ గేట్స్ గారు ఒక మాట చెప్తున్నారు, ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఏమని చెప్తున్నాడంటే ఈరోజు మనమున్న ప్రొఫెషన్, మనం చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్లో ఉండాలి. ఒకవేళ అది ఇంటర్నెట్లో లేకపోతే భవిష్యత్తులో అది బిజినెస్లోనే ఉండదు. అంటే భవిష్యత్తులో అది అనేది అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మూడిటిని మనకి ఒకే ఒక్క ప్లాట్ఫామ్ మీద అందించడం జరుగుతుంది. అదే ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఒక డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఓన్ హెడ్ ఆఫీస్తో తన యొక్క ఆపరేషన్స్ రన్ చేస్తున్న కంపెనీ ఇండస్ వివా కంపెనీ. బెంగళూరులో సొంతంగా హెడ్ ఆఫీస్ కలిగిన కంపెనీ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. సో బెంగళూరులో మనకి నందిదుర్గా రోడ్లో సొంతంగా ఒక 5 floors తోటి మనం ఓన్ హెడ్ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, అవర్ కమిట్మెంట్ ఈస్ పర్మనెంట్ అని కూడా ఉంటుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మా ప్రోడక్ట్స్ అన్నీ సో వరల్డ్లోనే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ కంట్రీ అయిన జపాన్ కంట్రీ, సో అక్కడ మా యొక్క మదర్ కంపెనీ బయో యాక్టివ్స్ ద్వారా మా యొక్క ప్రోడక్ట్స్ అన్నీ ఫార్ములేటెడ్ చేయడం జరిగింది. సో ఇక ఇండియన్ ఆయుర్వేదానికి సో ప్రస్తుతం ఉన్న మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుగుణంగా ప్రోడక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రొడక్షన్ కనుక వచ్చినట్టయితే ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది ఉంది. సో ఈరోజు మనం చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ప్రతిదీ మన ఇండియాలో తయారవ్వాలి, ఒకరిపైన డిపెండ్ అవ్వద్దు. సో అలా మనం చూసుకున్నట్టయితే ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్. సో మరి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కెపాసిటీ ఎంత అనంటే ఒక 1 monthలో 5.5 lakhs యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ మన యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్కి అనేది ఉంది. సో ఇవన్నీ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అండ్ సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి కోషర్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. ఇండస్ వివా ప్రోడక్ట్స్ లోకల్ ప్రోడక్ట్స్ కాదు, ఇండస్ వివా ప్రోడక్ట్స్ గ్లోబల్ ప్రోడక్ట్స్. అంటే
అబ్రాడ్లో కూడా మన ప్రోడక్ట్స్ అనేది వెళ్ళడానికి వెళ్తున్నాయి. సో అలా వెళ్ళడానికి కావాల్సిన సర్టిఫికేషన్ కోషర్ సర్టిఫికేషన్, అలాంటి కోషర్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అండ్ జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కలిగిన ప్రోడక్ట్స్ అండ్ సిఐఐలో కూడా మేము ఒక మెంబర్. సో ఆ, ఇది ఒక అటానమస్ బాడీ. సో ఒక 120 years బిఫోర్ నుంచి ఇది సిఐఐఎల్ అనేది ఉంది. సో తను ఓన్ డిసిషన్ కూడా తీసుకునే అథారిటీ, గవర్నమెంట్ కాకుండా ఓన్ డిసిషన్ తీసుకునే అథారిటీ కూడా ఉంటుంది. సో అలాంటి సిఐఐలో కూడా ఒక మెంబర్. అండ్ సిఐఐ ద్వారా సో మన యొక్క చైర్మన్ సార్కి మోస్ట్ ఎమర్జింగ్ ఆంటర్ప్రనర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే శాప్ అప్గ్రేడెడ్ కంపెనీ. సో ఈరోజు మన ఇండియాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ శాప్. సో అలాంటి శాప్ అప్గ్రేడెడ్ కంపెనీ. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ చూసుకున్నట్టయితే అప్రిషియేషన్ బై ద జిఎస్టి డిపార్ట్మెంట్ లాస్ట్ 3 years నుంచి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టి డిపార్ట్మెంట్ నుంచి అప్రిషియేషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో 2014లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ స్టిల్ ఈ రోజుకు లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేసి సో వాళ్ళకున్న హెల్త్ ఛాలెంజెస్ని వాళ్ళు ఓవర్కమ్ అవుతూ కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీగా కూడా మనము అవార్డు అనేది తీసుకోవడం జరిగింది 2022లో. అండ్ స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి కంపెనీ చైర్మన్ సిఏ అన్సార్ సార్. అండ్ మిడిల్ పర్సన్ వచ్చేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారి చేతుల మీదుగా. సో బిఫోర్ ఇండస్ వివా 2014 స్టార్ట్ అయింది. బిఫోర్ ఇండస్ వివా 2006 నుంచి మదర్ కంపెనీ ఉంది. ఆలివ్ లైసెన్సెస్ ఒక 15 కంట్రీస్కి మనం హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళము. అలా స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది. సోయింగ్ ద సీడ్స్ ఆఫ్ వెల్నెస్ విత్ నేచర్ గుడ్నెస్. ఇండస్ వివాలో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ ఏంటంటే నేచర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిది ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్, మన యొక్క ప్రోడక్ట్స్. అండ్ ఎందుకు ఈరోజు మనం హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందో ఒక్కసారి మనము చూద్దాం. వై వీఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. ఈరోజు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఫస్ట్ అడిగే మాట ఏంటనంటే బాగున్నారా అని అడుగుతాం, అంతేకాని ఎంత సంపాదించామని మనం అడగం. ఎందుకంటే హెల్త్ అనేది అంత నీడ్. మన ఫోర్ ఫాదర్స్ కనుక వాళ్ళ లైఫ్ కనుక మనం చూసుకున్నట్టయితే సో వాళ్ళు బై బర్త్ పుట్టడం ఇంట్లో పుట్టారు, చనిపోవడం కూడా ఇంట్లో చనిపోయారు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ కనుక మనం చూసుకున్నట్టయితే 80 to 100 years వాళ్ళు బ్రతికారు హ్యాపీగా. లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఎలాంటి లేకుండా సో చనిపోయే ముందు కొంచెం సిక్ అయి చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే సో పుట్టడం హాస్పిటల్లో పుడుతున్నారు, చనిపోవడం కూడా హాస్పిటల్లోనే చనిపోతున్నారు. సో ఇలా ఈ మధ్యలో కూడా మనం చూసుకున్నట్టయితే సో ఆరోగ్యంగా ఉన్న కాలం, జీవిత కాలం ఏంటంటే చాలా తగ్గిపోయింది. ఎక్కువగా అనారోగ్యంగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం. మరి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చెప్పాలంటే సో పుట్టడానికి కూడా ఈరోజు హాస్పిటల్స్ తయారైన రోజులు అనేది ఈరోజు మనము చూస్తున్నాం. ఈరోజు మన లైఫ్ స్పాన్, మన ఫోర్ ఫాదర్స్ లైఫ్ స్పాన్ కనుక చూస్తే 80 to 100 years అని మనం చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. కానీ ఈరోజు మన లైఫ్ స్పాన్ ఎంత అని అంటే 60 years అని చెప్తున్నాం. ఈ 60 years కూడా మనము హెల్దీగా, హ్యాపీగా, హెల్దీగా లైఫ్ అనేది మనము లీడ్ చేయలేకుండా ఉన్నాము. సో మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది? వాట్ వెంట్ రాంగ్? ఎప్పుడైతే ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్, మన తాత ముత్తాతలు ఏదైతే ఆహారం తీసుకున్నారో ఆ ఫుడ్డే వాళ్ళకి మెడిసిన్ లాగా ఉపయోగపడింది. కానీ ఈరోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది స్లో పాయిజన్గా మారింది. ఒకే రోజు చంపేయదు, మెల్లమెల్లగా మన లైఫ్ అనేది కిల్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే మనకి కావాల్సిన ఏంటి అని అంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, ఫైబర్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇలాంటివి మనకి కావాలి. కానీ ఈరోజు మనం తీసుకునే ఆహారంలో మనకి ఏం దొరుకుతున్నాయనంటే రిఫైనరీ ప్రోడక్ట్స్, మీట్ కానీ షుగర్, ఎక్సెస్ సాల్ట్, కొలెస్ట్రాల్, ఆల్కహాల్ ఇలాంటివి అనేది మనకి ఏదైతే అనవసరమో అది అనవసరమైనవి అనేది మన ఫుడ్లో ఎక్కువగా ఉన్నాయి. సో మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు ప్రతి మనిషి ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం పరిగెడుతున్నాము. ఆ క్రమంలో ఏంటంటే హెల్త్ అనేది పట్టించుకోవట్లేదు. సో ఈరోజు ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదన మొత్తం ఏంటంటే భవిష్యత్తులో ఎక్కడో అనారోగ్యం పైన పెట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో
మనం హెల్తీగా ఉన్నప్పుడే మన హెల్త్ మీద కాస్త కేర్ తీసుకుంటే మనం రేపు సంపాదించింది మనం అనుభవించడానికి అవకాశం అనేది ఉంది. ఈ విషయం నేను చెప్పట్లేదు. సో ఆ స్టాక్ మార్కెట్ కింగ్ జుంజున్వాలా చెప్పడం జరుగుతుంది. సో తన లైఫ్లో చివరి డేస్లో తను చెప్పిన విషయం ఏంటి అని అంటే, సో అసలైన ఇన్వెస్ట్మెంట్ నేను ఎన్నో కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేశాను, కానీ అసలైన ఇన్వెస్ట్మెంట్ హెల్త్, ఆ హెల్త్ అనే ఇన్వెస్ట్మెంట్ నేను మర్చిపోయానని తను చెప్పడం జరిగింది. సో మరి దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అని అంటే, సో మనకున్న ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్స్, మన ఫుడ్లో ఏదైతే న్యూట్రిషన్ లోపిస్తుందో ఆ న్యూట్రిషన్ని అందించే మన ప్రోడక్ట్స్, మన యొక్క ప్రోడక్ట్స్. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐపల్స్, ఒక 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి తీసిన కాన్సన్ట్రేషన్ ఈ యొక్క ఐపల్స్, 15 రకాల పండ్ల నుంచి తీసిన సారం ఈ యొక్క ఐపల్స్. ఇందులో మేము ఒక 8 రకాల బెర్రీ ఫ్రూట్స్ని, 7 రకాల ఇండియన్ ఫుడ్స్ని కలిపి ఈ యొక్క ఐపల్స్ని ఫార్ములేటెడ్ చేయడం జరిగింది. దాంట్లో మేము యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అసాయ్ బెర్రీ అనే ఒక ఫ్రూట్. సో ఈ యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్ ఏంటంటే బ్రెజిల్లో మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 365 డేస్ వర్షం పడుతున్న ప్లేస్లో న్యాచురల్గా దొరికే ఒక ఫ్రూట్ ఈ యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని మేము ఐపల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తున్నాం. మరి ఈ ఫ్రూట్ని ఆల్రెడీ ఎవరన్నా వాడుతున్నారంటే, ఈ ఫ్రూట్ని ఎవరు యూజ్ చేస్తున్నారంటే నాసా వాళ్ళు ఆస్ట్రోనట్స్ కోసం. సో వాళ్ళ లైఫ్ని హెల్దీగా ఉంచడం కోసం, ఎందుకంటే వాళ్ళు ఓజోన్ లేయర్ దాటి వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళు హెల్దీగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం నాసా యొక్క స్పేస్ రింగ్ AS-10 అనేది తయారు చేయడం జరిగింది. ఆ యొక్క AS-10లో ఏంటంటే అసాయ్ బెర్రీ ఫ్రూట్ని వాళ్ళు మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ, ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఒక అసాయ్ బెర్రీ ఫ్రూట్లో ఉంటుంది అని అంటే, మీరు ఒక 100 గ్రామ్ ఆఫ్ అసాయ్ బెర్రీ ఫ్రూట్ మీరు తిన్నారు అని అంటే 1027 వాటర్ మిలన్స్ తోటి సమానం. అంత పోషక విలువలు అనేది ఈ యొక్క ఫ్రూట్లో ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే అసలు ఈ ఫ్రూట్ కూడా ఎవరికి తెలియదు, సో ఎవరు కన్జ్యూమ్ చేసి ఉండరు. కానీ ఇలాంటి ఫ్రూట్ ఏంటంటే ప్రతి మనిషికి కావాలి కాబట్టి, సో దీన్ని అందరూ కన్జ్యూమ్ చేసే విధంగా ఏంటంటే మనం ఐపల్స్లోకి యాడ్ చేయడం జరిగింది మన కంపెనీ. సో ఇది ఒక ఐపల్స్ వచ్చేసి మనకి ఒక 1 లీటర్ గాజు సీసాలో మనకి అందించడం జరుగుతుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో బ్రష్ చేయగానే ఎంప్టీ స్టమక్లో 30 ml ఆఫ్ ఐపల్స్ అనేది తీసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు మీ యొక్క రెగ్యులర్ వర్క్, వాటర్, మిల్క్ ఏదైనా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ నైట్ డిన్నర్ బిఫోర్ కూడా ఏంటి అనంటే ఒక 30 ml ఆఫ్ ఐపల్స్ అనేది తీసుకోవాలి. సో మీరు డైలీ 60 ml ఆఫ్ ఐపల్స్ కనుక మీరు తీసుకున్నారంటే, సో మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇది అందించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ ఎక్కువగా ఉంటుందో మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు ప్రతి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అనేది ఉన్నాయి, చిన్నయో పెద్దయో ప్రతి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అనేది ఉన్నాయి. కామన్గా వీటిని అడ్రస్ చేయాల్సి కనుక వచ్చినట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అల్సర్ అని, థైరాయిడ్ అని, మైగ్రేన్ అని, సైనస్ అని, బీపీ అని, కిడ్నీ స్టోన్స్ అనేది, లేడీస్కి సంబంధించి పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, హిమోగ్లోబిన్, ఇలాంటి ప్రతి ఏంటంటే కామన్గా ప్రతి ఇంట్లో మనం చూస్తున్న ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రివెంటివ్గా రాకుండా ఉండడానికి మా యొక్క ప్రోడక్ట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఆ హెల్త్ ఇష్యూ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. పిల్లల్లో కనుక రెగ్యులర్గా ఇచ్చినట్టయితే 80% మనం హాస్పిటల్స్ని అవాయిడ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో మా ప్రోడక్ట్ ఏంటంటే ప్రొవిజనల్ పేటెంట్ రైట్స్ కలిగిన ప్రోడక్ట్ ఇండస్ వివా ప్రోడక్ట్స్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్. సో మన ఇండియాలోనే అతిపెద్ద హాస్పిటల్ హార్ట్కి సంబంధించి నారాయణ హృదయాలయ హాస్పిటల్, అక్కడ కూడా మా ప్రోడక్ట్స్ అనేది క్లినికల్గా ప్రూవ్ అయిన ప్రోడక్ట్స్ మన యొక్క ప్రోడక్ట్స్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐ కేర్. సో ఇది కంప్లీట్ ఉమెన్ హెల్త్ కేర్ కోసం ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఈరోజు మెన్తో సమానంగా ఉమెన్ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నారు. సో మెన్తో పోటీ పడుతూ ఈరోజు ఉమెన్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా సైమల్టేనియస్గా మనం చూసుకున్నట్టయితే మెన్ కన్నా ఎక్కువ హెల్త్ ఛాలెంజెస్ ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఉమెన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో వాటి నుంచి ఓవర్కమ్ అవడానికి ఈ యొక్క ఐ కేర్ అనేది వాళ్ళకి బెస్ట్గా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మేము యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ కర్కుమిన్. సో పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఈ యొక్క కర్కుమిన్. ఇది
నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్గా మనకి వర్క్ చేస్తుంది. ఉమెన్లో తన యొక్క ఇమ్యూనిటీని స్ట్రెంథనింగ్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు శతావరి అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 100 రకాల హెల్త్ ఇష్యూస్ అనేది ఉమెన్కి రాకుండా ఉండడానికి ఈ యొక్క శతావరి అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ 30 ఇయర్స్ దాటిన తర్వాత 35 వచ్చిన తర్వాత ఏంటంటే ఉమెన్లో తనకి బోన్ డెన్సిటీ అనేది ఆ, తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ బోన్స్ని స్ట్రెంథనింగ్ చేయడంలో మనకి ఇందులో బోస్వేలియా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఎలిక్సర్ టు ఉమెన్ అబోవ్ 35 అని ఉంది. ఎలెక్సర్ అంటే అమృతం, ఆడవాళ్ళకి ఇది అమృతం లాగా ఉపయోగపడుతుంది. ఎబో 35 అని ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే, సో 35 దాటిన తర్వాత ఉమెన్ ప్రీ మోనోపోజ్ స్టేజ్కి రావడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి క్రమంలో వాళ్ళు ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఈ యొక్క ఐ కేర్ అనేది బెస్ట్ సపోర్టివ్గా ఉపయోగపడుతుంది. అండ్ మనం దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, సో ఇది వచ్చేసి మనకి ఒక 1 లీటర్ గ్లాస్ బాటిల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్లో 30 ml ఐ కేర్, ఒక 15 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నైట్ డిన్నర్ బిఫోర్ కూడా 30 ml తీసుకోవాలి. సో ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈరోజు ఉమెన్ మేజర్గా ఫేస్ చేసిన హెల్త్ ఛాలెంజెస్ చూసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం, మైగ్రేన్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ప్రివెంటివ్గా రాకుండా సపోర్ట్ చేస్తుండి, వస్తే వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడంలో మనకి ప్రోడక్ట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐపల్స్ అండ్ ఐ కేర్ ఈ రెండింటిని మీరు కన్జ్యూమ్ చేయడానికి గాజు కానీ పింగాని మాత్రమే యూజ్ చేయాలి. మీరు కూల్ ప్లేస్లో మీరు దీన్ని స్టోర్ చేసుకోవాలి, ఎయిర్ సన్లైట్ పడకుండా స్టోర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐ కాఫీ. సో ఇది మనకి బ్లడ్ షుగర్ సపోర్టర్. ఈరోజు మనం చూసుకుంటే మన ఇండియా డయాబెటిక్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే మన ఇండియాలోనే డయాబెటిక్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాము. ప్రస్తుతం మనకి డయాబెటిక్ అంటూ లేదు, కానీ భవిష్యత్తులో నాకు డయాబెటిక్ రాదు అని చెప్పే వాళ్ళు మనం ఎవ్వరము లేము. అంటే డయాబెటిక్ అనేది రావడానికి 100% అవకాశం అనేది ఉంది. సో మరి మనం ఏం చేయాలి అని అంటే, మనం రెగ్యులర్గా ఏదైతే టీ కాఫీ తాగుతామో ఆ యొక్క చిన్న హ్యాబిట్ని ఐ కాఫీతో కనుక రీప్లేస్ చేయగలిగితే మనకి భవిష్యత్తులో డయాబెటిక్ అనేది రాకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఏంటి, జస్ట్ ఐ కాఫీ వాడితే డయాబెటిక్ రాదానంటే, ఐ కాఫీ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఆచార్య చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో ఏకనాయకం అని ఒక వేరు గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క వేరు ఏంటంటే ఈవినింగ్ టైంలో వాటర్లో నానబెట్టి ఉదయం ఆ వాటర్ కనుక మనం తీసుకున్నట్టయితే భవిష్యత్తులో డయాబెటిక్ అనేది రాదు అని చెప్పాడు. ఇది ఒక నెంబర్ 1 కార్బోహైడ్రేట్ బ్లాకర్గా సపోర్ట్ చేస్తుందని చరక మహర్షి దీని గురించి చెప్పడం జరిగింది. సో దీన్ని మేము 2013లో క్లినికల్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో వేరు కషాయాలు అంటే ఎవరు తీసుకోం కాబట్టి ఈజీగా అందరూ కన్జ్యూమ్ చేసే విధంగా ఏంటంటే దీంతో పాటు ముకునా ప్యూరెన్స్ అనేది ఉంటుంది. సో అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనము కాఫీ బీన్స్లో కర్ణాటక నుంచి తీసుకున్న ప్రీమియం కాఫీ బీన్స్లో నుంచి కెఫిన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క కాఫీ బీన్స్లోకి మనం యాడ్ చేయడం జరిగింది. ఇది మనకి ప్యాకెట్లో పౌడర్ లాగా ఉంటుంది ఈ యొక్క ప్రోడక్ట్. సో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిల్క్ అండ్ షుగర్ ఈ రెండు మనకి అక్కర్లేదు, జస్ట్ హాట్ వాటరే. ఒక్క ప్యాకెట్ ఏంటంటే మనకి 100 ml హాట్ వాటర్కి సరిపోతుంది. సో వాటర్ని బాగా బాయిల్ చేసి ఒక ఎంటీ కప్లో పౌడర్ పోసేసి హాట్ వాటర్తో మిక్స్ చేస్తే చాలు. రెగ్యులర్గా మనం ఐ కాఫీ కన్జ్యూమ్ చేస్తే ఏంటంటే మనకి భవిష్యత్తులో డయాబెటిక్ అనేది రాకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఏదైతే మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఈరోజు మనకి హార్ట్ స్ట్రోక్స్ అనేది వస్తుంది. సో అలా బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి మన యొక్క ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లేని వాళ్ళకి రాకుండా సపోర్ట్ చేస్తుంది. మరి ఒకవేళ ఆల్రెడీ డయాబెటిక్ కనుక ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డయాబెటిక్ సంబంధించి ఏదైతే మెడికేషన్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క మెడిసిన్తో పాటు ఐ కాఫీ అనేది డైలీ 1 ప్యాకెట్ అనేది కన్జ్యూమ్ చేయాలి. అలా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇది ఇనిషియల్గా డయాబెటిక్ ద్వారా వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్, ఆకలి వేయడం, అరికాల మంటలు, యూరినేషన్, ఎనర్జీ లాస్ అవ్వడం ఇలాంటివి అనేది తగ్గిస్తూ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయకుండా, డయాబెటిక్ వచ్చిందంటే కంటి చూపు తగ్గిపోతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంకా ఎక్కువ అయితే కొన్ని
మన ఆర్గాన్స్ని కూడా కట్ చేస్తూ ఉంటారు. అట్లా ఆర్గాన్స్ డ్యామేజ్ జరగకుండా మన ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మీ యొక్క డాక్టరే మీ యొక్క షుగర్ లెవెల్స్ బట్టి మీ యొక్క మెడిసిన్ డోసేజ్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఐ కాఫీ వచ్చేసి 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. ఒకటి ఐ కాఫీ క్రీమర్ అండ్ ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీ క్రీమర్ ఏంటంటే నాన్ డయాబెటిక్, నాకు డయాబెటిక్ లేదు భవిష్యత్తులో రావద్దు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఐ కాఫీ క్రీమర్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఐ కాఫీ బ్లాక్ ఏంటంటే తన యొక్క షుగర్ లెవెల్స్ బట్టి ఐ కాఫీ బ్లాక్ అనేది కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఈచ్ బాక్స్ వచ్చేసి మనకి 50 ప్యాకెట్స్, 50 ప్యాకెట్లు అవైలబుల్ ఉంటుంది. 50 రోజులు వస్తుంది. సో ప్రతిదీ ప్రోడక్ట్ ఏంటంటే ప్రొవిజనల్ పేటెంట్ రైట్స్ కలిగిన ప్రోడక్ట్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ ప్రోడక్ట్. అండ్ అవర్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐ గ్లో. సో ఇది మనము న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్ అని అంటాము. సో మనకి కాస్మెటిక్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే క్రీమ్స్, కానీ ఇండస్ వివా ఐ గ్లో ఏంటంటే న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్. అంటే మన స్కిన్కి ఏవైతే పోషకాలు కావాలో ఆ యొక్క పోషకాలు అనేది అందించి మన చర్మాన్ని న్యాచురల్గా కాంతివంతంగా చేసే ప్రోడక్ట్ ఈ యొక్క ఐ గ్లో. సో దీంట్లో మేము యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాఫ్రాన్, కాశ్మీర్ వ్యాలీలో దొరుకుతున్న కుంకుమ పువ్వు అనేది ఇందులో మేము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వరల్డ్స్ బెస్ట్ నోన్ sourced from the Kashmir Valley, the world's best known source of సాఫ్రాన్. ప్రపంచంలోనే ఎక్కడైతే మంచి క్వాలిటీ సాఫ్రాన్ దొరుకుతుంది అంటే అది కాశ్మీర్ వ్యాలీలో దొరుకుతుంది. అలాంటి సాఫ్రాన్ మేము ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని రెడ్ గోల్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క సాఫ్రాన్. సో ఈ యొక్క సాఫ్రాన్ ఏంటంటే చాలా ఓల్డెన్ డేస్, అరౌండ్ 5000 ఇయర్స్ నుంచి మన ఇండియన్ ట్రెడిషన్లో ఈ సాఫ్రాన్ అనేది ఉంది. సో ఈ సాఫ్రాన్ ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, వాపులు రాకుండా కానీ మన చర్మానికి వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ రాకుండా మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ యొక్క ఐ గ్లోని మేము ఫార్ములేటెడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐ గ్లో ఏంటంటే మనకి ప్యాకెట్లో లిక్విడ్ లాగా ఉంటుంది. లంచ్ చేసిన తర్వాతకి మనము డైలీ ఒక 15 మినిట్స్ తర్వాతకి మనం ఒక ప్యాకెట్ అనేది మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేందంటే ఫస్ట్ మన చర్మాన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. సో స్కిన్ ఎప్పుడు తేమగా ఉండాలి, పొడిబారినట్టుగా ఉండొద్దు, తేమగా ఉండేలాగా చేస్తుంది. కొంతమందికి ర్యాషెస్, పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇలాంటివి అనేది వస్తుంది. వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడంలో మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎర్లీ ఏజింగ్, సో మన చర్మంలో కొలాజిన్ అనేది ఉంటుంది. ఆ కొలాజిన్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే త్వరగా వయసు పైబడినట్టుగా కనబడుతుంటారు. అలా ఎర్లీ ఏజింగ్ అనేది, ఆ కొలాజిన్ తగ్గకుండా ఎర్లీ ఏజింగ్ అనేది రాకుండా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్లో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ స్కిన్ అతిపెద్ద ఆర్గాన్, సో స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఏంటి అని అంటే లివర్ అతిపెద్ద ఆర్గాన్. ఈ లివర్ హెల్తీగా ఉంటేనే మిగతా ఆర్గాన్స్ అనేది హెల్తీగా ఉంటాయి. అలాంటి లివర్ని కూడా హెల్తీగా ఉంచడంలో, లివర్ డీటాక్సిఫికేషన్లో మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి 4 డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి అందించడం జరిగింది. సో ఈచ్ ఫ్లేవర్ ఏంటంటే 7 ప్యాకెట్స్, 28 ప్యాకెట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో రోజు ఒక ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది మనము కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ద 5th ప్రోడక్ట్, పంచ పాండవు లాగా మనకి 5th ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఐ స్లిమ్. సో ఇది మనకి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్. సో వెయిట్ మేనేజ్మెంట్ అని నేను ఎందుకు అన్నానంటే ఈ ఒక్క ప్రోడక్టే మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఒక మనిషి ఎలా ఉండాలంటే తను ఎంతైతే హైట్ ఉన్నాడో అంతకు తగ్గ వెయిట్ అనేది ఉండాలి. అంతకన్నా వెయిట్ ఎక్కువన్నా, వెయిట్ తక్కువన్నా కూడా ఏంటంటే తన బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా లేనట్టు. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఏంటంటే తన యొక్క బిఎంఐని సెట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మేమేంటంటే FB3, సో ఫ్యాట్ బర్నర్ 3 అనే ఒక ఫార్ములా, యుఎస్ పేటెంటెడ్ ఇది. సో ఈ యొక్క ఫార్ములాని మేము ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కోలియస్ ఫోర్స్కోలి. సో ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఏంటంటే మనని వెయిట్, హైట్ తగ్గ వెయిట్ని సెట్ చేయడంలో ఈ యొక్క ఇంగ్రీడియంట్ అనేది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెసమమ్ ఇండికమ్, మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, LDL, HDL, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువ ఫామ్ అవుతుందో, LDL, మనకి హార్ట్ స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మన
మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచడంలో మనకి బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెలేషియా రెటికులేటా ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్ని మనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఎక్సెస్ మన బాడీకి ఎంతైతే కార్బోహైడ్రేట్ కావాలో ఆ యొక్క కార్బోహైడ్రేట్ని అందించి ఎక్సెస్ కార్బోహైడ్రేట్ని మనకి బయటికి పంపించడంలో ఈ యొక్క సెలేషియా రెటికులేటా అనేది మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది వెయిట్ మేనేజ్మెంట్. సో గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. సో మంచి కొవ్వును పెంచుతూ చెడు కొవ్వును అనేది బయటికి పంపించడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి టమ్మీ బార్ లాగా, అంటే ఒక చాక్లెట్ బార్లా ఒక బార్ వచ్చేసి మనకి 75 గ్రామ్స్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు మార్నింగ్ మీ యొక్క బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ని మీరు 15 to 20 మినిట్స్ అనేది చూయింగ్ చేస్తూ నవ్వులతో ఒక ఐస్క్రీమ్ బార్ అనేది మనం తీసుకోవాలి. సో లేదా అరౌండ్ 6 o'clock కల్లా ఏదైనా లైట్ డిన్నర్ తీసుకొని అరౌండ్ 9 o'clock కల్లా మీరు డైలీ ఒక ఐస్క్రీమ్ బార్ కనుక తీసుకున్నట్టయితే సో మీ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ వాటర్ రిమూవ్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది హెవీ వెయిట్ లాస్ చెయ్యదు, హెల్దీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీరు ఫిజికల్ యాక్టివిటీస్ కనుక చేసుకున్నట్టయితే ఒక 1 monthలో మనము అరౌండ్ 3 kgs వరకు వెయిట్ రెడ్యూస్ చేయడానికి మన ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన స్కిన్ వెయిట్ రెడ్యూస్ అయ్యే క్రమంలో ఏంటంటే స్కిన్ కూడా టైట్గా మారడం జరుగుతుంది. సో ఇది కూడా 4 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. ఈచ్ ఫ్లేవర్ ఏంటంటే 7 bars ఉంటాయి. కంప్లీట్ మనకి 28 bars అని మనకి అవైలబుల్గా ఉంటాయి. సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్. సో ఇండస్ వివా ప్రోడక్ట్స్ ఏంటంటే అన్ని ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్స్. మీరు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఏదైతే మెడికేషన్ యూస్ చేస్తున్నారో ఆ యొక్క మెడికేషన్తో పాటు హ్యాపీగా యూస్ చేయొచ్చు. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఏది వాడినా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇండస్ వివా ప్రోడక్ట్స్ అనేది మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్. ఎక్కడ వర్క్ చేస్తాయి అని అంటే మూలం కాడ, ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం కాడ మన యొక్క ప్రోడక్ట్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇండస్ వివా 2014లో స్టార్ట్ అయింది. సో 2014లో స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ 3000 రూపీస్ అండ్ 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్. అంటే 11 సంవత్సరాల క్రితము ఒక స్టార్ట్ అయినప్పుడు ఏదైతే కాస్ట్ ఉందో స్టిల్ ఈ రోజు కూడా కంపెనీ అదే ప్రైస్తో, కామన్ మ్యాన్ కూడా తీసుకునే విధంగా అదే ప్రైస్తో మన ప్రోడక్ట్ అనేది అందించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రెజెన్స్. ఈరోజు మనం 35 కంట్రీస్లో మన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఐపల్స్, మీ ఇంట్లో ఏదైతే ఐపల్స్ వాడుతున్నారో సేమ్ ఐపల్స్ యూఎస్లో కూడా సేమ్ ఐపల్స్, అంత క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది మనము మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆంటర్ప్రనర్ జర్నీ. ఓకే, ప్రోడక్ట్ ఓకే, కంపెనీ ఓకే, సో నీడ్ ఉన్న ప్రోడక్ట్. మరి ఈ ప్రోడక్ట్ని ద్వారా, ఈ కంపెనీ ద్వారా మరి నా యొక్క ఆంటర్ప్రనర్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, సో ఇందులో మీరు మీ యొక్క జర్నీని స్టార్ట్ చేయాలంటే కేవలం మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఉంటే చాలు. మీ యొక్క ఆధార్, పాన్, బ్యాంక్. ఆధార్ ఏంటంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసము, పాన్ కార్డ్ మీరు తీసుకునే ప్రతి మనీ లీగల్ మనీ, వైట్ మనీ. అండ్ బ్యాంక్ అకౌంట్, మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో అది డైరెక్ట్ కంపెనీ అకౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ ఏదైతే మీకు కమిషన్ ఇస్తుందో అది డైరెక్ట్ మీ అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది. అండ్ ఇండస్ వివా బిజినెస్ వచ్చేసి ఇది మనకి వీక్లీ బిజినెస్. సాటర్డే రోజు మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే నైట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ 1 వీక్లో మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ యొక్క బిజినెస్ ఏంటంటే, ఆ యొక్క కమిషన్ ఏంటంటే మీకు ట్యూస్డే రోజు మీ అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇండస్ వివాలో మీ జర్నీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇందులో మీరు విఆర్గా మీరు ఎన్రోల్ అవ్వాలి. మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో అప్పుడు మీరు ఒక విఆర్గా ఎన్రోల్ అవుతారు. అప్పుడు మీకు నచ్చిన, మీకు మీ ఇంట్లో అవసరమైన ఏవైనా ఒక 4 ప్రోడక్ట్స్, మినిమం 4 ప్రోడక్ట్స్తో మీ యొక్క జర్నీ అనేది ఇండస్ వివాలో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు వేరే ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే కంపెనీకి ఓన్ R&D ఉంది, ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది, ఓన్ ప్రోడక్ట్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్. కంపెనీ ఒక రెడీమేడ్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ యొక్క టైంని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఇక్కడ మీరు మీ యొక్క ఆంటర్ప్రెనర్ జర్నీ అనేది ఇండస్ వివాలో స్టార్ట్ చేయొచ్చు. సో మరి మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సో నేను ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉన్నాను కదా,
మరి నేను ఈ విషయాన్ని నేను వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి నేను చెప్పలేను కదా అని మీకు అనిపించుండొచ్చు. ఈ బిజినెస్ చేయడానికి మీకు ఏంటంటే 3D సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇందులో మీకు సపోర్ట్ చేయడానికి ఈ బిజినెస్లో మీరు గ్రో అవ్వడానికి మీకు ఒక స్పాన్సర్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. అంటే ఈ అవకాశాన్ని మీకు ఎవరైతే పరిచయం చేశాడో తను మీ యొక్క స్పాన్సర్. ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి మీరు ఎవరైనా కొత్త వ్యక్తులకి చెప్పాల్సి వస్తే, అంటే ఈవెన్ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు చెప్పాల్సి వచ్చినా కూడా మీ స్పాన్సర్ని ఇన్వైట్ చేస్తే తను వచ్చి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వైబ్రెంట్ వివా మన కంపెనీ సపోర్ట్. ఈ బిజినెస్ ఎలా చేస్తే నువ్వు గ్రో అవుతావు, ఎలా చేస్తే ఈ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవుతావు అని మనకి నేర్పించడం జరుగుతుంది. సో వైబ్రెంట్ వివా నుంచి మనకి కంపెనీ ఫిజికల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఇలా వీలు కాకపోతే మనము డిఫరెంట్ గ్లోబల్గా మన బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఇలా జూమ్ ప్రోగ్రామ్స్ కూడా కంపెనీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండస్ వివా ఇందాక బిల్ గేట్స్ గారు చెప్పారు కదా, సో మనం చేసే బిజినెస్ అనేది ఇంటర్నెట్లో ఉండాలి. అలా మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము. మీ మొబైల్లో మీరు లాగిన్ అయ్యి మీ బిజినెస్కి సంబంధించిన డేటాని చూసుకునే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా సరే ఢిల్లీలో ఉన్నారు, విజయవాడలో ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఇండియాలో ఎక్కడున్నా కూడా తనకి మీరు ప్రోడక్ట్ కనుక సజెస్ట్ చేసినట్టయితే తనకి ఒక ఐ కాఫీ కావాలనుకుంటే జస్ట్ మీ ఐడిలో మీకు ఒక యునిక్ స్టోర్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్టోర్ లింక్ని మీరు కాపీ చేసుకొని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్కి మీరు షేర్ చేయగలిగితే, సో మీ ఫ్రెండ్ అక్కడ ఆ యొక్క లింక్ని క్లిక్ చేసుకొని తనకు కావాల్సిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని అడ్రస్ డీటెయిల్, పేమెంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ మీ ఫ్రెండ్ ఇస్తాడు. కంపెనీ తన అడ్రస్కి డెలివరీ అనేది కంపెనీ ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తుంది. ఒక్క ప్రోడక్ట్ని మీరు రిఫర్ చేయడం ద్వారా మీకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే అయ్యో 500 అనగానే చాలా చిన్న అమౌంట్ అని అనుకుంటారు. కానీ మీకు తెలుసో తెలియకుండానో మీరు ప్రతిరోజు సేల్స్ అనేది చేస్తుంటారు. సో సేల్స్ అనగానే చాలా మంది భయపడతారు. కానీ సేల్స్తో ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీకు ఒక వస్తువు ఎవరో ఒకరు అమ్మాలే, మీరు కొనుక్కోవాలి, లేదా మీరు అమ్మితే ఒకరు కొనుక్కోవాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సేల్స్తో సంబంధం ఉంటుంది. ఒక మనిషి తన జీవిత కాలం మొత్తంలో 6 కోట్ల రూపాయల బిజినెస్ అనేది చేస్తాడు. అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎన్ని కోట్లు సంపాదించారు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది ట్రూత్. సో ఒక మనిషి తన జీవిత కాలం మొత్తంలో 6 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తాడు. కానీ మీ అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎలా చేస్తాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇక్కడ ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే పలానా హోటల్ మీరు రిఫర్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ మూవీ బాగుంటుంది అని అంటే పలానా సినిమా థియేటర్ రిఫర్ చేస్తారు. ఏదైనా మూవీ బాగుంటే మీ ఫ్రెండ్కి ఎవరికో మీరు షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళి అక్కడ మూవీకి వెళ్తారు, ఆ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఒక్క టికెట్ అన్న వస్తుందా? ఏదన్నా హోటల్కి వెళ్తే మీరు ఒక అడిషనల్గా మీరు ఒక టిఫిన్ మీకు ఏమైనా పెడతారా? అదేది ఉండదు కదా. అయినా కూడా మీరు మీ లైఫ్లో ఎన్నో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇండస్ వివాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు షేర్ చేస్తే మీకంటూ ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ధీరుభాయ్ అంబానీ, ద ఫౌండర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒక మాట చెప్తున్నాడు. సో బీ ఏ గుడ్ సేల్స్ మ్యాన్, ఈవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి సేల్స్ మ్యాన్గా ఎదగలుగుతావో అప్పుడే నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి అవకాశం అనేది ఉంది. సో ఐడెంటిఫై యువర్ కస్టమర్. నేను మీకు 5 డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. మీకు సంబంధించి మీ రిలేషన్లో మీ ఫ్రెండ్ సర్కిల్కో ఎవరికి ఏ ప్రోడక్ట్ సూటబుల్ అవుతుందో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. అలా మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళకి సూటబుల్ అయిన ప్రోడక్ట్ సంబంధించి ఒక షార్ట్ వీడియో మీకు గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క షార్ట్ వీడియోని తనకి మీరు సెండ్ చేయండి. సో వన్స్ ఆ యొక్క వీడియో తను చూసినాక ఒక్కసారి తనతో మీరు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఆ సేల్స్ అనేది మనం క్లోజ్ చేయొచ్చు. సో అలా మీరు వాళ్ళకి సూటబుల్ ప్రోడక్ట్ మీరు రిఫర్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో అలా మీరు
ఎన్ని ప్రోడక్ట్స్ సేల్స్ చేయొచ్చు అంటే పర్ డే మనం 12 ప్రోడక్ట్స్ని సేల్స్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అంటే డైలీ 12 ప్రోడక్ట్, ఈచ్ ప్రోడక్ట్ 500 రూపీస్ అంటే మీరు జస్ట్ సేల్స్ చేసుకుంటూ ప్రతిరోజు మనము 6000 రూపీస్ ఇన్కమ్ అనేది, 6000 రూపాయల ఇన్కమ్ అనేది డైలీ మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇండస్ వివాలో ద ఫస్ట్ ర్యాంక్ ఏంటనంటే స్టార్ డిస్ట్రిబ్యూటర్, వివా బిజినెస్ ఓనర్ అంటారు. అలా మీరు విఆర్గా మీరు మీ యొక్క జర్నీ స్టార్ట్ చేశాక మీరు ఒక 12 ప్రోడక్ట్స్ 1 డేలో కంప్లీట్ చేయొచ్చు, లేదా మాక్సిమం 2 వీక్స్లో కనుక 12 ప్రోడక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే మిమ్మల్ని స్టార్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. వన్స్ మీరు ఈ యొక్క స్టార్ డిస్ట్రిబ్యూటర్ అచీవ్మెంట్ మీరు కంప్లీట్ చేసుకుంటే ఒక క్యాలెండర్ మంత్లో కనుక మీరు ఒక 12 ప్రోడక్ట్స్ మీరు రీటైల్ సేల్ చేసుకుంటే ఒక మినిమం ఆఫ్ 10,000, 10,000 రూపాయలు అనేది మీరు అడిషనల్గా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక 10,000 రూపాయలు మీరు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి, ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది మనీ కాదు, డైలీ మీరు ఒక 1 to 2 అవర్స్ ఆఫ్ టైం కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంత్లీ మినిమం ఆఫ్ 10,000 రూపీస్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో వన్స్ మీరు విబిఓ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు ఒక బిఓఎం, బిజినెస్ ఓనర్స్ మీట్, అంటే ఈ బిజినెస్లో నువ్వు గ్రో అవ్వాలంటే ఎలా ఈ బిజినెస్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విషయాలు నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ నువ్వు నేర్చుకోవాలనే ఒక అంశాలు అనేది మీకు ఈ యొక్క బిఓఎం సెషన్లో, అంటే ఆల్రెడీ ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ఫుల్ అయిన పీపుల్, సో ఎవరైతే డైమండ్ అండ్ అబో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రోగ్రామ్కి కనుక మీరు అటెండ్ అయితే ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క బిఓఎం సెషన్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇందాక నేను 500 చెప్పినప్పుడు చాలా చిన్నగా కనపడి ఉంటుంది, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంది అని అంటే వారానికి 2.5 లక్షల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అంటే ఒక 1 మంత్లో 10 lakhs, ఒక 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 1,30,00,000 రూపాయలు మనం ఎర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనీ పెడితే మనీ రావు. మీరు కనుక డైలీ ఒక 2 hours ఆఫ్ టైం కన్సిస్టెన్సీగా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే సో వీక్లీ 2.5 lakhs తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో నా దగ్గర టైము లేదు, నేను కన్సిస్టెన్సీగా నేను టైం ఇన్వెస్ట్ చేయలేనంటే మీకు ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అని అంటే బయటికి వెళ్ళి ట్రెడిషనల్ మార్కెట్లో సంవత్సరానికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. మీ దగ్గర మనీ ఉంది అని అంటే సెకండ్ ఆప్షన్ ఓకే, లేదు నా దగ్గర ఎక్కువ టైం ఉంది అని అంటే సో ఇండస్ వివా ఇస్ ద ఆప్షన్ ఫర్ యూ. సో రివార్డ్ ప్రోగ్రామ్స్, సో ఇక్కడ స్టార్ 500 అనే ఒక అచీవ్మెంట్ ఉంది. సో ఈ యొక్క స్టార్ 500 అనే అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకుంటే కంపెనీ మీకు ఒక 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు ఈ యొక్క సెషన్ వింటున్న మీరు అందరూ రియల్లీ అదృష్టవంతులు. ఎందుకు అనంటే సో నేను ఈ యొక్క అచీవ్మెంట్ అనేది ఒక 5 years బ్యాక్ కంప్లీట్ చేశాను. ఆ రోజు నేను కంప్లీట్ చేసినప్పుడు నాకు ఈ యొక్క ఇన్సూరెన్స్తో పాటు కంపెనీ 2,500 రూపీస్ అనేది అడిషనల్గా నాకు ఇచ్చింది. కానీ ఈరోజు ఈ ఆపర్చునిటీ టేకప్ చేసుకొని మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ యొక్క స్పాన్సర్ యొక్క మాటలు మీరు బిలీవ్ చేసి తనతో మీరు ఒక 6 వారాల జర్నీ మీరు చేయగలిగితే ఈ 6 వారాల్లో మీరు ఈ యొక్క స్టార్ 500 అనే అచీవ్మెంట్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకంటూ ఒక వండర్ఫుల్ టీమ్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఒక అచీవ్మెంట్ని కంప్లీట్ చేసుకొని కంప్లీట్ 2026 ఇయర్ నెక్స్ట్ 2026లో తన యొక్క యానివర్సరీ సెలబ్రేషన్కి కంపెనీ మిమ్మల్ని మలేషియాకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ ఎవ్రీ ఇయర్ తన యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తుంటుంది. అలా నెక్స్ట్ ఇయర్లో జరగబోయే 2026లో జరగబోయే యానివర్సరీ సెలబ్రేషన్కి మిమ్మల్ని మలేషియాకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ స్టార్ 1000 ఇండస్ వివా వచ్చేసి ఇది ఫ్యామిలీ బిజినెస్. వైఫ్ అండ్ హస్బెండ్కి సింగిల్ ఐడి ఉంటుంది, ఇద్దరు కలిసి ఒకే ఐడి మీద బిజినెస్ బిల్డ్ చేయాలి. సో ప్రతిది ఏంటంటే ఈక్వల్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. సో వన్స్ మీరు స్టార్ 1000 అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకుంటే సో మీ యొక్క స్పౌస్తో కలిపి 3 days 2 nights బెంగళూరులో ఒక 7-star హోటల్ అకామిడేషన్స్ తోటి మీకు ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది.
అండ్ రూబీ ఎగ్జిక్యూటివ్ 2.5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తే రూబీ ఎగ్జిక్యూటివ్ అంటారు. మీ యొక్క స్పౌస్తో కలిపి, మీ యొక్క కో అప్లికెంట్తో కలిపి మీరు 4 days 3 nights కంపెనీ థాయిలాండ్ ట్రిప్ అనేది ఇస్తుంది. ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఇంటర్నేషనల్గా మనము వెళ్ళొచ్చు. అంటే సో ప్రపంచం అనేది మనం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చాలా మంది దగ్గర కోరిక ఉంటుంది కానీ పాస్పోర్ట్ ఉండదు. కానీ మీకు దగ్గర అలా కోరిక కనుక ఉంది అని అంటే సో ఇండస్ వివా అనేది రైట్ ఆప్షన్. సో పాస్పోర్ట్ మీరు జస్ట్ అప్లై చేసుకొని ఒక 6 వారాల జర్నీ మీరు ఇండస్ వివాలో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు కూడా ఫ్లైట్ ఎక్కడానికి అవకాశం అనేది ఉంది. ఫర్ ది రైట్ కాజ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం గ్రో అవ్వడమే కాదు, మన వల్ల 10 మంది కూడా గ్రో అయ్యే విధంగా ఆలోచించాలి. అలా కంపెనీ ఏంటి అని అంటే సో తను ఒక గ్రేట్ ఇనిషియేషన్ అనేది తీసుకోవడం జరిగింది. కొంతమంది గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ కేర్ అనేది వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క కంప్లీట్ కేర్ అనేది కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. సో ఐడెంటిఫై టు దోస్ హూ విల్ సే నో టు యూ. మనకందరికీ ఇన్ఫోసిస్ గురించి తెలుసు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసింది కేవలం 10,000 రూపాయలతోటి. కేవలం 10,000 రూపాయలతోటి స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా మీరు ఇండస్ వివాని ఒక 10,000 రూపీస్ తోటి మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకొని ఒక ఆపర్చునిటీ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మనీ మ్యాటర్ కాదు. ఆ రోజు ఇన్ఫోసిస్ 10,000 రూపాయలతో స్టార్ట్ చేస్తే ఇదేం పెద్ద బిజినెస్ అవుతుందని తను అనుకోలేదు. కానీ ఈరోజు మనం ఇన్ఫోసిస్ కనుక చూసుకున్నట్టయితే కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఈరోజు ఇన్ఫోసిస్ చేస్తుంది. ఆ రోజు తను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు స్టార్ట్ చేసినప్పుడు తన్ని 5 నమ్మి వచ్చారు. ఆ 5 ఈరోజు మల్టీ మిలియనియర్స్గా ఈరోజు ఉన్నారు. అలా మీ లైఫ్లో కూడా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని నమ్మే వ్యక్తులు ఒక 2 వ్యక్తులు ఉంటారు. ఆ 2 వ్యక్తులు మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేయలేకపోతే అది ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఇండస్ వివా మీకు నేర్పిస్తుంది. సో చాలా మందికి కోటీశ్వర్లు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎలా కోటీశ్వర్లు అవ్వాలో తెలియదు. కానీ ఇండస్ వివాలో మీకు ఒక 9 గోల్డెన్ స్టెప్స్ అనేది ఉన్నాయి. ఈ యొక్క 9 స్టెప్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీరు డెఫినెట్లీ మీరు డైమండ్ అనేది కోటీశ్వర్లు అనేది ఇండస్ వివా ద్వారా మీరు అవ్వచ్చు. సో కంపెనీ చెప్పేది థియరీ కాదు. ఇండస్ వివా అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ ప్రూవెన్ సిస్టమ్. సో సక్సెస్ స్టోరీస్ ఆఫ్ వైబ్రెంట్ వివా. సో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ డేట్ కనుక మనం చూసుకున్నట్టయితే 107 మంది కోటీశ్వర్లు అనేది కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది. సో మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నా కూడా 21 పీపుల్ మనకి కరోడ్పతిగా క్రియేట్ కావడం జరిగింది. సో వాళ్ళని కూడా మీరు లైవ్లో మీరు చూడొచ్చు. సో కంపెనీ ఒక విజన్ తోటి కంపెనీ ముందుకెళ్తుంది. ఏంటా విజన్ అంటే బై 2030 కల్లా కంపెనీ 1000 మంది కరోడ్పతిని క్రియేట్ చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో కంపెనీ ముందుకెళ్తుంది. సో ఈరోజు మీరు జర్నీ స్టార్ట్ చేసినా కూడా నెక్స్ట్ 4 yearsలో మీరు ఈ యొక్క 1000 మందిలో మీరు ఉండడానికి 100% అవకాశం అనేది ఉంది. కానీ ఓన్లీ ఏంటి అని అంటే డిసిషన్. ఎందుకంటే మనం సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయిన పీపుల్ని గురించి ఏమని మాట్లాడుకుంటారంటే తనకి లక్ ఉంది కాబట్టి తను సక్సెస్ అయ్యాడు, తనకేంటనంటే ప్రతిదీ పట్టిందల్లా తనకి కలిసి వచ్చింది కాబట్టి తను సక్సెస్ అయ్యాడని మాట్లాడుకుంటారు. కానీ లక్కు కాదు, ఏమీ కాదు, కేవలం తను తీసుకున్న నిర్ణయం. సో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు ఆ అచీవ్మెంట్ అనేది తీసుకున్నాడు. ఈరోజు కనుక మీరు కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ డిసిషన్ కనుక మీరు తీసుకోగలిగితే నెక్స్ట్ 4 yearsలో మీ లైఫ్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి 100% ఇండస్ వివా ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇండస్ వివాలో మీ కెరియర్ని స్టార్ట్ చేయాలంటే కేవలం మీ యొక్క కేవైసీ. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఎలాంటి జెండర్, మీరు మేలా ఫీమేలా ఏది అవసరం లేదు, మీరు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా ఏది సంబంధం లేదు. కేవలం మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఉండి నేను నిజంగా నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి, నన్ను నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఒక తపన కనుక మీలో ఉంది అని అంటే మీకు ఇండస్ వివా అనేది ద రైట్ ఆప్షన్. సో అచీవ్ స్టార్ట్ టుడే అండ్ స్టార్ట్ ద రైట్ యాక్షన్. చెప్పాను కదా, ఫస్ట్ డే మీరు బిజినెస్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ డే కూడా మీరు ఇండస్ వివాలో ద ఫస్ట్ ర్యాంక్ స్టార్ ర్యాంక్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు.